ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో ఇటీవల చోటు చేసుకున్న ఆటోపై కొటేషన్, స్కూల్లో కల్మా చదవాలనే ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బరితెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక సో కాల్డ్ సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. హిందూ సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. చూసి చూడనట్లు వ్యవహరిస్తే తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందని తెలిపారు. ఇక ఆటో డ్రైవర్ భరత్ ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. ఇక వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువులను కించపరిచేలా ఆటోలపై, గోడలపై రాసుకున్న వాళ్ల మీద కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. సైదాబాద్ సక్సెల్ స్కూల్, అత్తాపూర్ పోలీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ భరత్ బండి సంజయ్ ని కలిసి అత్తాపూర్ లో జరిగిన ఘటనను వివరించారు. భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా, సూరా ఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిజగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాదాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఇది పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మజ్లిస్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేటనే విషయం. రంజాన్ సందర్భంగా వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు వీడడానికి కానీ, నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తారు. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. హైదరాబాద్ లో ఇటీవల చోటు చేసుకున్న ఆటోపై కొటేషన్, స్కూల్లో కల్మా చదవాలనే ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, హైదరాబాద్ లో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల ఆటోపై కొటేషన్, అలాగే స్కూల్లో కల్మా చదవాలనే ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బరితెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని చెప్పి కూడా మండిపడ్డారు. ఇక సో కాల్డ్ సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. హిందూ సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఇక చూసి చూడనట్లు వ్యవహరిస్తే తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందని కూడా తెలిపారు. ఇక ఆటో డ్రైవర్ భరత్ ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఇక ఏదైతే పోలీసులు, మజ్లిస్ నాయకులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక హిందువులను కించపరిచేలా ఆటోలపై, గోడలపై రాసుకున్న వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టడం లేదని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక సైదాబాద్ సక్సెస్ స్కూల్, అత్తాపూర్ పోలీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ భరత్ బండి సంజయ్ ని కలిసి అత్తాపూర్ లో జరిగినటువంటి ఘటన కూడా వివరించడం జరిగింది. అయితే మొత్తంగా ఏదైతే గత 2 రోజులుగా చూసేటువంటి సంఘటనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక వరుసగా సంఘటనలు జరుగుతుంటే ఇటు హిందువులకు ఒక న్యాయమా, అలాగే ముస్లింలపై ఎందుకు ఈ విధంగా చర్యలు తీసుకోవడం లేదు, వారిపై ఎందుకు పోలీసులు నోరు మెదపడం లేదు అని చెప్పి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు చూస్తూ ఊరుకోము. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎవరైతే వ్యతిరేకిస్తారో వారందరిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేలా కూడా మేము రానున్న రోజుల్లో మేము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఇతర పార్టీలు ఎవరైనా స్పందించారా? అయితే ఇప్పటి వరకు ఈ ఘటనపై బీజేపీ నాయకులు స్పందించడం జరిగింది.
ఇక వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలపై ఇటు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏదైతే ఆటోపై అతను తనకు నచ్చింది రాసుకున్నందుకు పోలీసులు ఈ విధంగా పిలిచి భయభ్రాంతులకు గురి చేసి ఆటో డ్రైవర్ ను వేధించడం ఎంతవరకు సబబు అని చెప్పి కూడా ఇటు హిందూ సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఈ సంఘటన ఒకవైపు జరగగానే మరొక సంఘటన కూడా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇక హైదరాబాద్ స్కూల్ యాజమాన్యం ఏదైతే కల్మా చదవాలి అని చెప్పి విద్యార్థికి ఇటు డైరీలో రాసి పంపించడం, దాంతో వారి తల్లిదండ్రులు కూడా అసలు ఇది ఎందుకు చదవాలి ఏంటి అని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈ రెండు సంఘటనల పైన కూడా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు ఇటు హిందూ సంఘాలు కూడా స్పందించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా బలవంతంగా ఎవరిని కూడా ఈ విధంగా వేధించవద్దు. ఏదైతే ఆటో డ్రైవర్ భరత్ తనకు నచ్చింది రాసుకున్నాడు తప్ప ఎవరిని అయితే అతను బలవంతంగా ఇది చేయలేదు. కానీ ఆటో డ్రైవర్ పై మాత్రం ఇటు పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, అలాగే అతన్ని వేధించినటువంటి మజ్లిస్ నాయకులపై ఎందుకు కేసులు పెట్టడం లేదని చెప్పి ఇటు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ హైదరాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యం కూడా ఈ విధంగా వ్యవహరించిన తీరు పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి. అయితే దీనిపైన సక్సెస్ స్కూల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? కల్మా చదవడం అనేది అది నిజంగా ఏమైనా రూల్ ఉందా, లేదంటే దానికి సంబంధించి సక్సెస్ స్కూల్ ఏం చెప్తుంది? ఇందుకు సంబంధించి ఏదైతే ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే ఆ స్కూల్ కి చేరుకోవడం జరిగింది. ఎందుకు ఈ సంఘటన జరిగింది ఏంటి అనే దానిపైన కూడా ఇటు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు. ఏదైతే స్కూల్ విద్యార్థిని ఈ విధంగా తనకు రానటువంటి భాషను బలవంతంగా తన మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇటు తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటనపై విద్యాశాఖ అధికారులు కూడా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఎందుకు ఈ విధంగా జరిగింది, అసలు ఎందుకు అతనికి కల్మా చదవాలి అని చెప్పి ఆ విద్యార్థికి డైరీలో రాయడం జరిగింది అనే దానిపైన కూడా ఇటు విద్యాశాఖ అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు. ఇక మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం. రైట్, థ్యాంక్ యూ వేణు.